పాల్ గారి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. స్వార్థ పనిలో మాతో పాలుభాగస్తులవ్వండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరికొన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ఆలోచించేద్దాం. మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి, దేవుడు కోరినటువంటి భక్తిని మనం కొనసాగించుటకు కొన్ని మాటలు గ్రంథంలోంచి మనం పరిశీలన చేద్దాం. గత 4-5 వారాల నుంచి కూడా మనం ఒక అంశం మీద కొన్ని సంగతులు నేర్చుకుంటూ వస్తున్నాం. నిత్యరాజ్య ప్రవేశం కొరకై నీతి సూత్రాలు అనే దాని మీద మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అని నేనైతే అనుకుంటున్నాను. కనుకనే మీ ఆత్మీయ మేలును కోరుకుని ఈ అంశాన్ని నేను ముందుకి కొనసాగిస్తున్నాను. ఈరోజు మరికొన్ని జ్ఞాన సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. నిత్యరాజ్య ప్రవేశం కొరకే నీతి సూత్రాలు అనేటువంటి దాంట్లో తండ్రి లోకాన్ని స్వతంత్రించుకోవడానికి మనం చేయాల్సినటువంటి పనుల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. గత వారం 4వ భాగంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, నిత్యరాజ్య ప్రవేశం కొరకు క్రైస్తవులుగా మనం మానకూడనివి ఆలోచన చేసాం. మానకూడనివి ఏంటో మొదలుపెట్టాం. అంతకుముందు వారం నిత్యరాజ్య ప్రవేశం కొరకు క్రైస్తవుడు మానాల్సినవి చెప్పాను. మానవలసినవి ఉన్నవి, మానకూడనివి కూడా ఉన్నాయి. మానకూడదు, ఏం మానకూడదని చెప్పి మనం గత వారం నేర్చుకున్నాం గ్రంథంలో నుంచి. ఆదివారం ప్రభు దినాన ఆయన ఆరాధించుటకు మనం నిర్లక్ష్యం చేయకూడదు. సమాజంగా కూడుట మానక, అంటే నిత్యరాజ్య ప్రవేశం కొరకే మనం మానకూడదు ఏంటంటే ప్రభు దినాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రాణం మీదకి వస్తే తప్ప ఆదివారపు ఆరాధన మనం మానకూడదు. దాని మరొక సంగతి ఈరోజు ఆలోచించేద్దాము. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం. మనం మానకూడనటువంటి మరొక సంగతి ఏంటంటే, నిత్యరాజ్య ప్రవేశం కొరకే మనం చేయాల్సినటువంటి మరొక పని మానకూడదు. ఏం మానకూడదు అని అంటే, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. ఏం చేశారంట? ఆదిమ క్రైస్తవ సంఘం ఏం చేసిందంట? మానక. ఏం మానలేదు? సువార్త ప్రకటన మానక. ఏం మానలేదంటండి వాళ్ళు? సువార్త ప్రకటించడం మానలేదంట. అంటే క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? నిత్యరాజ్య ప్రవేశంలో మనం ప్రవేశించాలంటే మనకు ఒక బాధ్యత ఉంది, ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ ఏంటంటే సువార్త ప్రకటన. సువార్త ప్రకటన మన జన్మ హక్కుది, మనం మానకూడదు. కానీ మానేశారు కదా. వ్యక్తిగత సువార్త, సంఘ సువార్త, 2 భాగాలు ఉంటాయి. నేను ఈరోజు మీతో పంచుకుపోయే అంశం ఏంటంటే, వ్యక్తిగత సువార్త గురించి నేను ఆలోచన చేస్తూ మీతో మాట్లాడుతున్నా. ఏం చేశారంటే, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు ఏం చేశారంట? ఇంటింట ప్రతిదినము, ఏమండి, ఇంటింట ప్రతిదినము ఏం చేశారంటే వాళ్ళు మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండరి. మానలా, నిర్లక్ష్యం చేయలా. ఎందుకు ఇంత తపన వీళ్ళకి? ఎందుకు వీళ్ళు సువార్త ప్రకటన చేయాలని అనుకున్నారు? సువార్త ప్రకటన విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేయలేదు? వాళ్ళు మానకుండా ప్రతి దినము ఇంటింట ఎందుకు అంత తపనతో, అంత తాపత్రయంతో సువార్త ప్రకటన విషయంలో వాళ్ళు దూసుకుపోయారు అనేది కూడా మనం ఆలోచించాలి. క్రైస్తవులకి వాళ్ళ క్రైస్తవ సంఘం సువార్త ప్రకటన విషయంలో నిర్లక్ష్యం చేసింది. దాంట్లో భాగంగా మన సంఘం కూడా ఆఖరి లిస్ట్ పెడితే సువార్త ప్రకటన అనేటువంటి ఒక లిస్ట్ దేవుడు తీస్తే ఆఖరిది మందే ఉంటుందని అనిపిస్తుంది. గతంలో చేసినటువంటి సువార్త ప్రకటన మనం చేయట్లా. సంఘంలోనే బోధ చేస్తున్నాం, 4 గోళ్ళమయ్యనే మనం ఉండిపోతున్నాం. అది సంఘపరంగా. వ్యక్తిగతంగా ఎవరికి వారు కూడా సువార్త చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగత బాధ్యత అది, సువార్త ప్రకటన అనేది. ఎందుకు మన సువార్తని ప్రకటన చేయాలి? సువార్తలో ఉన్నటువంటి సంగతులు ఏంటి? ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు సువార్తను ఏమని భావించారు? సువార్తను ప్రకటించకపోతే ఏమవుతుంది? ఎవరెవరు సువార్తను ప్రకటించారు? ఈ సంగతులన్నీ కూడా మనం ఆలోచించేద్దాం. ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత మనకి కాస్తైనా ఉపశమనం కలిగి మనం కూడా సువార్త చేయడానికి ప్రేరేపించబడతాం అనేటువంటిది నా ఆలోచన. ఇంతకు ముందు సువార్త అంటే ఏంటో చూద్దాము.
సువార్త ప్రకటన మానకూడదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వ్యక్తిగతంగా మీరు ఎవరికైనా మీరు ఉద్యోగం చేసుకున్న ప్రాంతంలో, మీరు కాపురమన్నటువంటి ప్రాంతంలో, మీరు వ్యాపారాలు చేసుకున్నటువంటి ఆ ప్రాంతంలో మీరు ఎవరికైనా సువార్త చెప్పారా? ఎవరికైనా క్రీస్తుని గురించినటువంటి మాటలు చెప్పారా? నేను ప్రశ్న వేస్తున్నాను. చేయలేదంటే ఏంటి అర్థం? మానేశారు. కానీ బైబిల్ ఏమని చెప్తుంది? తండ్రి లోకానికి వెళ్ళాలంటే మానాల్సినవి ఉన్నవి, మానకూడని ఉన్నాయి. మనం మానకూడనిది ఏంటంటే సువార్త ప్రకటన మనం మానకూడదు. ఎందుకు దేవుడు సువార్త ప్రకటన మానొద్దు అన్నాడు అన్న దాని గురించి ఆలోచన చేస్తున్నాం కనుక, కొంతమంది సువార్త విషయంలో బలహీనలుగా ఉన్నారు కనుక దాని గురించి ఫస్ట్ నుంచి చెప్పుకురావాల్సి వస్తుంది నాకు. సువార్త అంటే ఏంటి ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. సువార్త అంటే ఏంటి చూద్దాం ముందు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. సువార్త అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్ళ సంఘాల్లో. కొంతమంది సువార్త అంటే ఏంటో తెలీదు. మొదటి వచనం చూద్దామా? మరీ సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త అంటే. సువార్తకి కేంద్రం ఎవరు? సువార్తకి కేంద్రం ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు. ఏం చేశాడు ఆయన? మానవాళికి ఒక శుభ వార్తని ఆయన ద్వారా మనం అందించడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఒక గొప్ప కార్యాన్ని ప్రజల పట్ల చేశాడు. ఆయన మానవ జాతి ఆత్మల రక్షణార్థమై యేసుప్రభువు వారు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో అది శుభవార్త. అది శుభవార్త అంటే ఏంటి? మంచి న్యూస్ చెప్పారో బాబు అంటాం మన లోకపరంగా. ఏది మంచి న్యూస్? నీకు ఉద్యోగం వచ్చిందని చెప్తే మంచి న్యూస్. నీ అప్పులు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసేసిందంటే నువ్వు అప్పులు కట్టక్కర్లేదంటే అది శుభవార్త చాలామందికి. మరలా అప్పులు అవుతాయి, మళ్ళీ ఉద్యోగం పోవచ్చు, శాశ్వతంగా ఉండొచ్చు, ఉద్యోగం ఎప్పటికైనా రిటైర్మెంట్ అవ్వచ్చు. అవి ఈ లోకం వరకు పరిమితం. వాటిని శుభవార్త అనుకునే పరిస్థితి ఉంది మనకి. అదే సువార్త అనుకునేది ఉంది. అదే సువార్త అనుకుని చాలామంది సువార్త అంటే ఇదే అంటున్నారు. రా, ఎవరు నీకు చెప్పారు నీకు పెళ్ళి అవ్వదని? రా, ఎవరు చెప్పారు నీకు గర్భఫలం రాదని? ఎవరు చెప్పారు నీకు నీళ్లు కట్టుకోవని? ఇలాంటి భౌతిక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా శుభవార్త అంటూ సువార్త అంటూ ఇవాళ సంఘాలు బోధిస్తున్నారు. ఈ రకంగా మనం ఆలోచన చేస్తే అది కూడా సువార్త కాదు. సువార్త అంటే ఏంటి? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాను అంటే మన పాపాలు క్షమించబడటం శుభవార్తేనా? నీ పాపాలు రద్దు అయిపోయినాయి అన్నాడు అనుకోండి, నీ ₹1,00,000 రద్దు అయిపోయింది అనేదానికి మనకు సంతోషం. కానీ నీ పాపాలు రద్దు అయిపోయినాయి అంటే మనకు సంతోషం ఉండదు. నీ 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 అప్పులు రద్దు అయిపోయి ₹4 కోట్ల మీకు మళ్ళీ ఇస్తున్నారంట అని చెప్పారనుకోండి, శుభ్రంగా హ్యాపీ, మన సంతోషం. 4 కోట్లు పట్టుకుని మన పరలోకానికి వెళ్ళగలమా? తండ్రి లోకానికి వెళ్ళగలమా? పాప క్షమాపణ కలగకుండా ఆ 4 కోట్లు పెట్టి మన పాపాలన్నీ రద్దు చేసుకోగలమా? చేయలేం. ఆ గొప్ప కార్యం యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో చేశాడు. అందుగురించే లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు ఎక్కడ చనిపోయాడు? శిలువపై చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. ఇది శుభవార్త అండి. యేసుప్రభువు చనిపోవటం వల్ల శుభవార్త కాదు, యేసుప్రభువు సమాధి చేయబడటం వల్ల శుభవార్త కాదు. యేసుక్రీస్తు వారు తిరిగి పునరుద్ధానుడై మరణాన్ని చేసి తిరిగి లేచాడు చూసారా, అది శుభవార్త. అది సువార్త. ఒకవేళ యేసుప్రభువు తిరిగి లేవలేదనుకోండి, ఆయన ప్రాణం పెట్టినా ప్రయోజనం లేదు అనేది బైబిల్ సందేశం. సువార్త అంటే ఏంటి? లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు. మన పాపాల నిమిత్తం మనం చావాలి, కానీ ఎవరు చనిపోయారు? యేసుక్రీస్తు వారు. అది శుభవార్త కదా. రేపొద్దున్నంట పలానా ఆయన తప్పు చేసాడంటే ఆయనకి 50 కొరడా దెబ్బలు అన్నారు అనుకోండి, కంగారు పడుతున్నాడు. ఆ 50 కొరడా దెబ్బలు ఇంకొక ఆయన తింటాను అంటున్నాడు అనుకోండి, అది శుభవార్తేనా? మనం పొందాల్సిన దెబ్బలు, మనం తినాల్సిన దెబ్బలు, మనం పడాల్సినటువంటి తీర్పు, మనం పొందవలసినటువంటి శిక్ష వేరొక ఆయన భరిస్తున్నాడు అనేసరికి ఏమంటారు? దాన్ని శుభవార్త అంటారు, దాన్నే సువార్త అంటారు. ఇది శుభవార్త అంటే. మనం ఏం చెప్పాలి ముందు? మన పాపం నిమిత్తము. ఒక ఆవిడ చెప్తుంది, బ్రదర్ థామస్ గారు, రాజమండ్రి. ఆవిడ అంటుంది ఏమని? అమ్మఒడి పథకం పడిందంట. అది సాక్ష్యమా? అది సువార్త. అమ్మఒడి పథకం పడుతుంది సువార్త. అమ్మఒడి పథకం క్రైస్తవులకి 10% అయితే 90% అందరూ అంజల్లో ఉంటారు. మరి వాళ్ళకి ఎవరు ఇచ్చారు అమ్మఒడి పథకం?
అది శుభవార్త కాదు. అమ్మఒడి పథకం పడింది సాక్ష్యం చెప్తున్నాను, లేకపోతే అది వచ్చింది సాక్ష్యం చెప్తున్నాను, అది కాదు సాక్ష్యం అంటే. క్రీస్తుని కూర్చున్నటువంటి వార్త, క్రీస్తుని కూర్చున్నటువంటి వార్త. నువ్వు కోట్ల రూపాయలు పెట్టుకున్నా అవి నీకు దొరకవు బయట. అది మాకు క్రీస్తు సువార్త ద్వారా మాకు వచ్చిందని చెప్పాలి. అంటే సువార్త ఈ ప్రకటన మనం ఏం చేయాలి? మానక ప్రతిదినము ఇంటింట చేయాలి. చేస్తున్నారా మీరు? ఏనాడైనా మీ వ్యక్తిగత జీవితంలో ఎవరితో అయినా ఈ సువార్తని షేర్ చేసుకున్నారా, పంచుకున్నారా? అనుదినము మానక అని ఉంది ఇక్కడ. కనీసం మీ జీవితంలో, మీ క్రైస్తవ జీవితంలో మీరు రక్షణ పొందిన ఈ రక్షణ అనుభవంలోనికి వచ్చిన తర్వాత మీ 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో మరి ఎంతమందికి మీరు ప్రకటించని మీరు ఆలోచించేయండి. సువార్త ప్రకటన మానకుండా చేయాలంట. సువార్త అంటే ఏంటి చూసాం. ఇప్పుడు ప్రభు బల్లలో చేతులు పెట్టాలంటే మొట్టమొదటిగా ఉండాల్సిన హక్కు ఏంటి తెలుసా? అర్హత. మొట్టమొదటి అర్హత ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఎవరైతే సువార్త చేస్తారో వారు మాత్రమే ప్రభు బలలో చేతులు పెట్టాలంట. ఏమండి? ఎవరు ప్రభు బలలో చేతులు పెట్టాలి? అయోగ్యముగా అని అన్నాడు. అయోగ్యముగా ఎవరైనా చేతులు పెడతాం పెట్టకండి అన్నాడు అదే అధ్యాయంలో. యోగ్యంగా పెట్టాలంటే ఏంటి? నేను సువార్త ప్రకటించాను ఈ వారం, ఎవరికైనా క్రీస్తుని కూర్చున్నటువంటి మాటలు ప్రకటించాను, ఆయన మరణాన్ని ప్రచురించాను, ఎవరికైనా ఈ శుభ సందేశాన్ని ఏదో ఒక టైంలో నేను అందించానా అని ఆత్మవిమర్శ చేసుకుని బలలో చేతులు పెట్టాలి. ఏమీ లేదు మనకి. శుభ్రంగా వస్తాము, ప్రభు బలలో చేతులు పెడతాము, తీసేసుకుంటాము, వెళ్ళిపోతాం. దాని విలువలు కూడా మనకి తెలియలేకుండా ఉన్నాయి. సువార్త అంటే చూసాం. ఆ సువార్త యేసుక్రీస్తుని కూర్చునేటువంటి వార్త. అది ప్రకటిస్తేనే ప్రభు బలలో చేతులు పెట్టాలి. యేసుప్రభు వారు తిరిగి వస్తానని చెప్పారా మనకి? మరలా వస్తానన్నారా? మీరు కలవరపడద్దు, నేను మరలా తిరిగి వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తానన్నాడు. ఎప్పుడు చెప్పాడు మాట అండి? 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. వెంటనే రావాలి. ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అయింది. ఒకసారి చూడండి, ఒక మాట నేను మీకు చూపిస్తాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక. యేసుప్రభు రాకడ ఆలస్యం అవటం గల కారణం ఎవరో చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. అంచె దినములలో అపహాసికులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశలు చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడని కూర్చుని వాగ్దానం ఏమాయను. అంటే ఏమంటున్నారు వాళ్ళు? చెప్పాడు, వాగ్దానం చేశాడు, మరలా వస్తానని. ఏమైంది? ఏమంటే ఇప్పుడు ఏదైనా చూడండి, ఏది తెచ్చేస్తాడన్నా కదా, ఏది అని మనం ఎవరిని కౌంటర్ వేస్తాం? ఎవరితో మాట్లాడుతుంటాం? మాట నిలబెట్టుకున్నాడు గురించి అంటాం. చెప్పావు కదా, ఏది ఎక్కడ నిలబెట్టుకున్నాడు మాట ఏది అని అడుగుతాం కదా. అపహాసికులు వచ్చి అడుగుతున్నారట ఏమని? ఏది చెప్పి వెళ్ళిపోయాడు, ఏది ఇంకా రాలేదేంటి? ప్రభు రాకడానికి వచ్చినటువంటి వాగ్దానము ఏమైపోయింది? పితరులు నిద్రించింది మొదలుకునే సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టునే నిలిచి ఉన్నది అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకోవాలి. అపహాస్యం చేస్తారంట. అపహాస్యం ఎందుకు అపహాస్యం అని అంటే, మాట ఇచ్చాడు ఇంకా రాలేదు. ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలు అయినా కానీ మాట నిలబెట్టుకుని వాడిగా యేసుప్రభు వారు కనపడుతున్నాడు. వస్తానని చెప్పిన వాడు వస్తానన్న యేసురాజు రాకమా అన్నాడు. పాటలు బాగానే పాడతాం, ఇక్కడ కూర్చుని పాడతాం. సువార్త మటుకు చెయ్యం. వస్తాడు. ఎప్పుడు వస్తాడు? 9వ వచనం చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు. ఆయన అసలు మాట తప్పనివాడు, ఆలస్యం చేయనివాడు, మాట నిలబెట్టుకునేవాడు. కనుక ఆయన ఏంటంట, కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారు అపహాసికులు, కానీ ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడలు తిరిగి సంతగలవాడే అన్నాడు. అంటే యేసుప్రభు వారు రాకడ ఆలస్యం పట్టగల కారణం ఏంటి ఇక్కడ చెప్పాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఈ పాయింట్ జాగ్రత్తగా ఆలోచించండి. రామపత్రిక 10వ అధ్యాయం 15వ వచనం 14 కూడా చూద్దాం. మారు మనసు చూద్దాం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు?
వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? నశించిపోతున్న వారు రక్షించబడాలంటే ఎవరి గురించి వినాలి? యేసుక్రీస్తుని గురించిన మాటలు వినాలి, మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి, బాప్తీసం తీసుకుని సంఘంలోకి చేర్చబడాలి. అప్పుడు సేఫ్టీ జోన్లోకి వచ్చినట్టు. అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఈ భూమి మీద? బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అంటే యేసుప్రభువు రాకడికి ఆలస్యానికి కారకులు ఎవరు? ఒక రకంగా చెప్పాలని అంటే యేసుప్రభువు రాకడ ఆలస్యం అవడానికి యేసుప్రభువు కారణం కాదు. యేసుప్రభువు రాకడ ఆలస్యం అవడానికి మారు మనసు లేనటువంటి పాపులు కాదు. యేసుప్రభువు రాకడికి ఆలస్యం అవడానికి కారణం మనమే. ఎలా? ప్రకటింపు వారు లేకుండా వారు ఎలా ఎట్లా విశ్వసిస్తారు? అంటే ఎవరు ప్రకటించాలి? మనం ప్రకటిస్తే వారి చెవిలో పడుతుంది, మారు మనసు పొందుతారు. ప్రకటించలేదు కనుక, చాలా చెవులకి సువార్త అందలేదు కనుక యేసుప్రభువు వారు ఆలస్యం చేస్తున్నాడు. ఒకవేళ ఇన్ని మారలేదనుకోండి, దేవుడు వస్తాడు, వీన్ని మారకపోయినా వచ్చేస్తాడు ఆయన. అసలు చెవిని పడనటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయని అర్థమవుతుంది ఇక్కడ. చెవిని పడిన వచ్చేస్తాడు ఆయన. ఎందుకనంటే మీరు సువార్తకు లోబడలేదని చెప్పి దేవుడు కారణం చూపించవచ్చు, కానీ కారణం చూపించడానికి వారికి సువార్త అందలేదు. కారణం ఎవరు? మనమే. అంటే ఏం మర్చిపోయాం మనం? సువార్త ప్రకటన మానక చేయాలి అనే సంగతిని మనం మర్చిపోయాం. ఇప్పుడు మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, డిష్ వ్యాపారం చేస్తారు. ఇది పట్టుకెళ్ళాలి, ఎప్పుడు కూడా పాంప్లెట్ మన దగ్గర పెట్టుకోవాలి, డిష్ వేసినప్పుడు అలా ఇవ్వాలి. కనీసం అలా చదివాడు అనుకోండి, నమ్మినా నమ్మకమైన నువ్వు సువార్త చెప్పినట్టే. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుప్రభువు రాకడికి ఆలస్యానికి కారకులు ఎవరు? మనమే. సువార్త ప్రకటిస్తే ఏమవుతుందంట? 15వ వచనం, ప్రకటించేవారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? అంటే పంపబడిన వారు అంటే మనం దేవుడి లోకంలో చెప్పేసాడు ఆయన, మీరు వెళ్ళి సువార్తని ప్రకటించండి అని. ప్రకటించట్లా. అంటే మనం ఏం చేసాము? ఇప్పుడు సువార్త ప్రకటన విషయంలో నిర్లక్ష్యం వహించాం. ఆదివారం ప్రార్థనకు రావటమే గగనం, ఆదివారం ప్రార్థనకు రావటమే గొప్ప, మళ్ళీ ఇదోట మాకు లేనిపోని భారం అని అనుకుంటే అది మీ ఇష్టం. అది ఆదివారం ప్రార్థనకు రావడానికే గగనం అయిపోయాడు, సువార్త ఏం చేస్తాడు? అవునండి, ఏం చేయాలి? ఇప్పుడు సువార్త ప్రకటన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రతి క్రైస్తవుని బాధ్యత. ప్రస్తుతం ప్రపంచ జనాభా ఎంత? 850 కోట్లు. ప్రస్తుతం ప్రపంచ జనాభా 850 కోట్లు. వీళ్ళు కనీసం 200 కోట్ల మంది ప్రజలకి యేసు క్రీస్తు అనే పదమే తెలియదంట. తెలుసా? యేసు క్రీస్తు అనే ఆ వర్డ్, ఆ పేరు కూడా తెలియదంట. అమెరికా ఏ దేశం? చాలామంది ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు స్వార్థ ప్రకటించినప్పుడు ఎవరు కూడా ఇలాంటి ప్రశ్నేలా. ఏమని? మీరు అమెరికా దేశం నుంచి ఈ మతాన్ని పట్టుకొచ్చి మాకు అంటించేస్తున్నారు లేకపోతే ప్రకటించేస్తున్నారని చెప్పారు కదా. అమెరికా అనేది క్రైస్తవ దేశం అనేటువంటి ఒక ముద్ర పడిపోయింది. అమెరికా క్రైస్తవ దేశం, అమెరికా మతాన్ని ఇక్కడికి ప్రకటించేస్తున్నారని చెప్పి అంటున్నారు కదా. అమెరికాలో క్రైస్తవం ఎప్పుడు వచ్చింది? ఇండియాలోకి క్రైస్తవం ఎప్పుడు వచ్చింది? అమెరికాలో 17వ శతాబ్దంలో వచ్చింది. అంటే 1700 సంవత్సరంలో సువార్త వచ్చింది. మన భారతదేశానికి మొదటి శతాబ్దంలో 54లోనే సువార్త వచ్చేసింది. ఏది క్రైస్తవ దేశం అనాలి ఇప్పుడు? ఎవరికి అందింది సువార్త? ముందు ఎవరు తలుపు తట్టింది సువార్త? ప్రపంచంలో మన దేశాన్నే తలుపు తట్టింది. అమెరికా క్రైస్తవ దేశం, అమెరికా మతాన్ని ఇక్కడ ప్రకటించేస్తున్నారంటారు. మీకు అర్థం కాని సంగతి ఏంటి తెలుసా? అమెరికాలో 10,000 గ్రామాలు ఉన్నాయంట యేసుక్రీస్తు అనే పదం తెలియనటువంటి గ్రామాలు. అసలు యేసు అనే పదమే తెలియదండి వాళ్ళకి. అంటే యేసుక్రీస్తు సువార్త అందనేటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు? 200 కోట్ల మంది ఉన్నారంట అంచనా. అందులో 20%, 850 కోట్ల మందిలో 20% మన ఇండియా ప్రజలే. ప్రపంచ జనాభా అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాల్లో 2వ స్థానంలో మన ఇండియా ఉంది. ఎన్ని కోట్లు? 137 కోట్లు ఇంచుమించు. 137 కోట్లు. 137 కోట్ల మందిలో క్రైస్తవులు ఎంతమంది చెప్పాలి? 3,60,00,000. ఎంత? ఆ పైన 7 చూసుకుందాం. ఆ పైన 7 రౌండ్ ఫిగర్ చేసేసి 130 అలా పక్కన ఎడదాం కాసేపు. ఆ పైన 7 కోట్లు తీసుకుందాం. ఆ 7 కోట్లలో కూడా సగం ఆఫ్
అంటే మనం అనుకుంటాము ఈ చుట్టూ శాలమ్మి గారు కృపవరం గారు అందరూ క్రైస్తవులు ఇలా మారిపోతుంది ఏంటి, క్రైస్తవంతో నిండిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే మన చుట్టూ వాళ్ళే ఉన్నారు కాబట్టి. కొద్దిగా వాళ్ళు దాటి నుయ్యి దాటి బయటికి వెళ్ళామనుకోండి ఏముండదు, అసలు ఏమీ లేదు. క్రైస్తవం బాగా స్ప్రెడ్ అయిపోతుంది. అనమో మత సాందస్వాదులు గొడవ ఏమీ లేదు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే క్రైస్తవుడు తన బాధ్యతను మర్చిపోయిన సంగతి వాళ్ళకి తెలియక వాళ్ళు గోలెత్తిపోతున్నారు. నిజంగా వాళ్ళు గోల తీసుకునే సరే వాళ్ళు ముందుకెళ్తారంటే వీళ్ళు ముందుకెళ్ళట్లా. 137 కోట్ల మందిలో 3,60,00,000 మంది క్రైస్తవులు, పైగా అందులో అన్ని డినామినేషన్స్ కలిపి యెహోవా సాక్షులు, బ్రహ్మమైట్స్, మార్మన్స్, ఏరియన్స్ వీళ్ళందరూ కలిపి మళ్ళీ అందులో సత్యవాక్యం నిజమైన వాక్యం చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అది నమ్మొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అందులో మళ్ళీ పైగా ఏమి లేదు. అంటే నేను ఎందుకు చెప్తాను ఈ సంగతులు ఏంటంటే మనం బాధ్యతను మర్చిపోయాము, అందు గురించి మన సంఖ్య తక్కువగా ఉంది. 4% మంది మన ఇండియాలో. మన ఆంధ్రాలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు చెప్ప? మన ఆంధ్రాలో క్రైస్తవులున్న అత్యధికంగా క్రైస్తవులున్న జిల్లా ఏది? ఇవన్నీ నెట్లో కొడుతూ వస్తాయి, మీకు అప్పుడు అర్థమవుతుంది. అవి ఏం చూడరు కదా, మనం నమ్ముకున్నాం చాలు, మనం పరలోకి వెళ్ళిపోతే చాలు, ఎవడు రక్షించబడినా రక్షించబడకపోయినా అని అనుకునే ఆలోచనలతో ఉన్నామనుకోండి. అసలు ఈ సువార్త వెళ్ళిందా, సువార్త అందని ప్రజలు ఎంతమంది ఉన్నారు, చనిపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారేమో, వాళ్ళ ఆత్మలు రక్షించాల్సిన బాధ్యత మన మీద పెట్టాడు ప్రభు, అందుకే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది అనుకునేవాడు ఏం చేస్తాడు? నడుం కడతాడు. సువార్త వలన ఆయన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కుంటాడు. లేదు కదా, ఆ జోళ్ళు ఎప్పుడో తీసి గడపగడి పెట్టాం పక్కనే. రోజు బయటకు వస్తున్నప్పుడు ఆ జోళ్ళు చెప్తే మనకి సువార్త చేయాల్సిన బాధ్యత నీకు ఉందని, సువార్త కొరకు నీ పాదాలు నడాలని. కానీ అది పట్టించుకోం మనం, ఆ బాధ్యతను మనం విస్మరించాం. మన రాష్ట్రానికి వస్తే మన జనాభా ఎంతమంది అదేం తెలుసా? 5 కోట్లు అయిపోయిందా? 4 కోట్లు అనుకుంటున్నాను నేను. అత్యధికంగా క్రైస్తవులు ఉన్నటువంటి జిల్లా ఏంటనుకుంటున్నారు? కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా 1,80,000 మంది ఉన్నారు అధికారికంగా. మేము క్రైస్తవులమని ఇలా గుండెలు చరుచుకుని చెప్పేవాళ్ళు 1,80,000 మంది ఉన్నారు. ఈ లెక్కను లెక్క పెట్టుకోండి, 4 కోట్లలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో. పోనీ అంతర్గతంగా మనం వేసుకుందాం, అంటే అంతర్గతంగా చాలామంది ఉన్నారంటే అధికారిక లెక్కల ప్రకారం ఇంతమంది అన్నారనుకో. పోనీ అధికారికంగా లెక్క వేసుకుందాం ఇండియా పరంగా. పోనీ ఆ 7 రౌండ్ ఆ పైన 7 పోద్దంటారా? పోనీ అది కూడా అర్థం కావట్లేదు మనకి. మనం ఒకటి మర్చిపోయాం. ఏం మర్చిపోయాం? 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమవుతూ ఇచ్చినటువంటి టాస్క్ ఏంటది? మార్కు సువార్త 16:15. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. టాస్క్ అనేది బాధ్యత ఏమైనా ఉందా మనకి? ఏంటి బాధ్యత? సువార్త ప్రకటన అనే బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. ఎన్ని సంవత్సరాలు అయింది టాస్క్ ఇచ్చి? 2000 సంవత్సరాలు అయింది. కానీ ఈ టాస్క్ మొదటి శతాబ్దపు క్రైస్తవులు తీసుకుని మామూలుగా ఫాలో అవ్వాల, బాధ్యత భారం అనుకోల వాళ్ళు. కానీ వాళ్ళ బాధ్యత ఏమైపోయింది? భారం అయిపోయింది. అవునా? ఇంట్లో కూడా అంతే. వంట చేయటం తల్లి బాధ్యత, భర్తకు వంట చేసి పెట్టడం భార్య బాధ్యత, కుటుంబాన్ని పోషించటం భర్త బాధ్యత. బాధ్యతలన్నీ ఎలా మారిపోయినాయి? భారంగా ఉన్నాయి. ఇప్పుడు భారంగా భావిస్తున్నారు కనుక బాధ్యత అనుకుంటున్నా. బాధ్యత అనుకుంటే అది భారం అనిపించదు. అవునా? బాధ్యత అనుకుంటే భారం కాదు, అది భారం అనుకుంటే కనుక అది బాధ్యత కాదు. అంటే ప్రారంభ శతాబ్దంలో యేసుప్రభువు టాస్క్ ఇచ్చాడు. ఏంటంటే ఒక బాధ్యత అప్పగిచ్చాడు మనకి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. ఆజ్ఞనా? ఆజ్ఞ. మొదటి శతాబ్దపు క్రైస్తవులు చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు దాన్ని. తీసుకున్నారు కనుకనే 5:42 చదివాము ఇందాక మనం. ప్రతిదినము ఇంటింట మానక యేసే క్రీస్తు అని ప్రకటించుచు. అపొస్తలుల గారు 5:42 చదివాం కదండి ఇందాక. ఏం చేశారు వాళ్ళు? ఇంటింట. ఇంటింట అంటే ఇక్కడి నుంచి శాలిమ గారి ఇంటికి వెళ్తానికి నాకు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 5 నిమిషాలు. 5 నిమిషాలు గేట్ అయిపోతే 5 నిమిషాలు టక్కుమని వెళ్ళిపోయి అక్కడ చెప్పేస్తాను. ఎందుకని నాకు 5 నిమిషాలు ఎందుకు టైం పడుతుంది?
నడిచి వెళ్తే అరగంట పడుతుంది నాకైతే, నడలేను, నడక తగ్గిపోయింది బండి వచ్చిన తర్వాత. అంటే అరగంట పడుతుంది, అవునా? 5 నిమిషాలకి అరగంటకి డిఫరెంట్ లేదా? 5 నిమిషాలు సుఖమా, అరగంట సుఖమా? 5 నిమిషాలే సుఖం, ఎందుకంటే టక్మని అయిపోతుంది కాబట్టి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు సువార్తని బాధ్యతగా తీసుకుని వారు ఇంటింటా ప్రకటించారు అని అంటే ఎలా ప్రకటించారు అనేది నా డౌట్. ఎందుకంటే ఇప్పుడున్న మోటార్ సైకిళ్ళు అప్పుడు లేవు, ఇప్పుడున్నటువంటి కార్లు అప్పుడు లేవు, ఇప్పుడున్నటువంటి రోడ్లు అప్పుడు లేవు, ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు అప్పుడు లేవు. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, యూట్యూబ్ ఉంది, మైకులు ఉన్నాయి. మాకు చెప్పండి అని చెప్పి విమానం మీద తీసుకెళ్ళిపోతున్నారు కొంతమందిని. అయితే ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఈ టైంలో సువార్త ఎలా వెళ్తుంది? ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి అసౌకర్యాలతో కూడుకున్నటువంటి ఆ కాలంలో ఆ సువార్తని ఎలా పట్టుకెళ్ళారు? వాళ్ళు బాధ్యత అనుకున్నారు కనుక పట్టుకెళ్ళారు. భారం అనుకుంటూ ఇప్పుడు జరగనట్టు అప్పుడు జరగకపోను, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ముద్రణ యంత్రం ఉంది, ఇప్పుడు ఉంది. నువ్వు ఏదైనా చెప్పదలుచుకున్నావు అనుకో, అక్కడ నిలబడి నువ్వు 10 నిమిషాలు చెప్పడానికి నీకు ఆలస్యం అవుతుంది అనుకో, పేపర్ మీద ఇలా రాసుకుని పాంపులెట్ తయారు చేసి ఇదిగో అని ఇచ్చేస్తే అయిపోతుంది. అప్పుడు ఇలా ఇచ్చేయడానికి అప్పుడు ఏమి లేవు, ముద్రణ యంత్రం లేదు. మరి ఏం చేశారంటారు? అప్పుడు ఎంత కష్టపడితే జరిగిందంటారా పని? అప్పుడు వాళ్ళు కష్టపడకపోతే ఇవాళ నువ్వు నేను రక్షణ పొందేవాళ్ళమా? రక్షణ పొందిన వారి జాబితాలో మనం ఉండేవాళ్ళమా? మన ఆత్మల సేఫ్టీ జోన్లు ఉండేవా? ఆ సువార్తను వాళ్ళ భారంతో ముందుకు నడిపించారు కనుకనే ఇవాళ మన దగ్గర ఉంది. మనతో ఆగిపోతే మన తర్వాత తరాల పరిస్థితి ఏంటి? బాధ్యతను మర్చిపోతే. అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఎలాంటి సాధనాలు లేనటువంటి ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోనే సువార్త అంత బలంగా వెళ్ళినప్పుడు ఇవాళ వెళ్ళట్లేదంటే అర్థమేంటి తెలుసా? సంఘాలు కానీ, సేవకులు కానీ, విశ్వాసులు కానీ ఆ బాధ్యతని భారంగా భావించారు కనుక సువార్త ప్రకటన మానేశారు. మానక దేవుడు చెప్పేశాడు, ఈ నిత్యరాజ్య ప్రవేశం కొరకే నీతి సూత్రాలు, ఆ సూత్రాలు మనం మానకూడనిది ఏంటంటే సువార్త ప్రకటన మానక చేయాలి. ప్రారంభ శతాబ్దం అంత అసౌకర్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా స్వార్థ ప్రకటించారని అంటే వాళ్ళు ఏమనుకున్నారో రాశారండి స్వార్థ గురించి బైబిల్లో. ఆ మాటలు చదువుతుంటే వాళ్ళు నువ్వు నేను కూడా పురుకొల్పబడాలి, చేయాలి, నేను కూడా చేయాలి, నా బాధ్యత నేను చేయాలనుకోవాలి. నిజం. ఒక విషయం చెప్తాను మీకు. భక్తి సింగ్ గారు మీకు తెలిసే ఉంటుంది. భక్తి సింగ్ గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు భక్తుల్లో. ఆయన స్వార్థ కరపత్రికలు పంచుకుంటూ వెళ్తున్నాడంట. స్వార్థ కరపత్రికలు పంచుకుంటూ వెళ్తుంటే ట్రైన్లో వెళ్తుంటే ఒక కుర్రోడు ఇచ్చాడంట, అందరికి ఇచ్చాడంట. అందులో కుర్రోడు చూసి ఎటకారంగా నవ్వి ఇలా 2 ముక్కలకి చింపేసి బయట ఆడేశాడు. ట్రైన్ నుంచి బయటికి విసిరేసాడంట. విసిరేసేటప్పటికి భక్తి సింగ్ గారు చాలా బాధపడిపోయాడంట. ఆయన దైవజనుడు, ఆ దైవజనుడు చాలా బాధపడ్డాడంట. నేను ఇంత కష్టపడి స్వార్థను అందిస్తే ఇలా చింపి బయట పాడేసాడంటే అని చెప్పి చాలా ఆందోళన పడ్డాడంట. వెళ్ళిపోయిందని అయిపోయినాయి. 2 సంవత్సరాల తర్వాత ఒక సభకి వెళ్ళాడు. ఆయన దైవజనుడు ఒక సభకి వెళ్ళాడు. ఆ సభలో ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యము వాక్యానికి ముందు వినిపించబడును అని చెప్పి మైక్లో అనౌన్స్మెంట్ వస్తుంది. ఈయన స్టేజ్ మీద ఉన్నాడు. ఈయనకంటే సేవకుడి కంటే ముందు మారు మనసు పొంది రక్షణలోకి వచ్చినటువంటి ఒక పాపి సాక్ష్యం ఎందామని చెప్పి దైవజనుడు అనౌన్స్మెంట్ చేశాడంట. చేస్తే ఆ సాక్షి వచ్చాడు, చెప్తున్నాడు మైకులో. ఏమని చెప్తున్నాడు అని అంటే, నేను ఘోరమైన పాపిని, నా జీవితం ఎందుకు అన్నట్టుగా ఉంది, నేను భయంకరమైనటువంటి వ్యసనాలకు లోనైపోయి భయంకరమైనటువంటి పాపంలో పడిపోయి విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి టైంలో నా భార్య పిల్లలు నన్ను తిట్టారు. నేను ఆ బాధ పడలేక ఎందుకు ఇలాంటి జీవితం, నేను ఎందుకోసం పుట్టాను అనే ఆందోళనతోటి ట్రైన్ కింద పెట్టి చనిపోదామని చెప్పి రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళాడంట. చనిపోదామని చెప్పి పడుకున్నాడంట ట్రాక్ మీద తలకాయ పెట్టి. ట్రైను రావటం ఏంటో తెలియదు కానీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయింది అనుకుంటా. ఆయన పడుకున్నాడంట చనిపోదామని ఉద్దేశంతో. ఆ పక్కన చిన్న పేపర్ ముక్క కనపడుతుంటే తీసి చూశాడంట. చూసేదేవుడికి అందులో యేసుక్రీస్తు వారి వాక్యం ఆధారంతో కూడుకున్నటువంటి మాటలు ఉన్నాయంట అందులో. వెంటనే ఆ పట్టాల నుంచి తలకెళ్ళి తీసి ఇంకో మొక్క కోసం ఎతికాడంట. ఆ మొక్క దొరకలేదంట. ఆ వచనం పట్టుకుని ఆదరించబడి టక్మని ఇంటికి వెళ్ళి నాకు అర్జెంటుగా బైబిల్ కావాలని చెప్పి బైబిల్ చదివాడంట. ఇంతగా మొక్క ఎవరిది? సింపి పాడేసింది. అంటే
అంటే మొక్కలో ఏమీ లేదు. ఆ మొక్కలో రాయబడినటువంటి మాటలో ఆత్మను రక్షించే శక్తి ఉంది. అది క్రీస్తు మాట. మనం చెప్తే ఎవరంటారండి? అనకండి. మనం చెప్తే ఎవరంటారండి? మన సువార్త చిత్తాలు మారిపోతారేంటండి? తప్పు. అందులో శక్తి ఉంది కనుక ఆ శక్తిని గురించి వాళ్ళు మాట్లాడుతూ సువార్త చేయకపోతే, ఆ టాస్క్, ఆ బాధ్యతను మేము మర్చిపోతే కనుక మాకు ఇలా ఉంది అని మొదటి శతాబ్దపు క్రైస్తవులు మాట్లాడినటువంటి మాటలు కొన్ని మీకు చూపిస్తా అండి. చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. అపోస్తుల కార్యాలు 4 అధ్యాయం. మీరు ఆలోచిస్తారనుకుంటున్నాను నేను. అపోస్తుల కార్యములు 4 అధ్యాయం 20వ వచనం. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము. ఏమన్నారంటే వాళ్ళు? కన్నవాటిని. మనమేంటి, ఏదైనా ఒక చెడు వార్త తిన్నాం అనుకో, కడుపు పేలిపోద్ది మనకి. ఇంకా ఏంటి, కడుపు ఉబ్బిపోద్దడికి. ఏదైనా ఒక రాంగ్ న్యూస్ విన్నాడు అనుకో, ఏదైనా ఇక పలానా వాళ్ళు అమ్మాయి ఇలా చేసిందంటే, పలానా వాళ్ళు ఆయన ఇలా చేశాడంట. ఈ చెడు వార్తను మాత్రం కడుపులో దాచుకోలేం, పేలిపోద్ది పొట్టలో. ఎవడో చెప్పాలి, అర్జెంట్ చెప్పి ఎవరో ఒకరు చెప్పాలి. టక్ టక్ మన ఫోన్ కొట్టేస్తాడు. నేను అర్జెంటుగా నేను పచ్చిగా చెప్పేస్తున్నాను అంటాడు. పచ్చిగా అంటే ఏంటి, ఎండిపోతే మళ్ళీ 2 రోజులు అయితే ఎండిపోద్ది కదా వార్త. ఎండిపోయిందంటే మర్చిపోతాం. అందుకే పచ్చిగా చెప్పేస్తామంటే ఏంటి, ప్రెస్ వార్త అనమాట. అది ఇప్పుడే అందిన తాజా వార్త. పలానా వాళ్ళ అమ్మాయి పలానా వాళ్ళ అబ్బాయితో ఇలా చేసింది, పలానా ఆవిడ పలానా వాళ్ళ అతను ఇలా చేసింది. చెడు వార్తలు అంటే బాగా స్పీడ్గా, ఎలాంటి పాంప్లెట్లు లేకుండా, ఎలాంటి సొంత ఖర్చు పెట్టుకుని. ఒక్కొక్కటి రింగ్ ఎత్తుంటాడు, ఫోన్ చేయడు. ఎందుకనంటే కాల్ డబ్బులు అయిపోతాయి. ఎంత ఇప్పుడు అన్నీ అన్లిమిటెడ్ కాల్స్. ఈ టైంలో కూడా మిస్డ్ కాల్ ఇచ్చి దరిద్రులు ఉన్నారు. అలాంటి వాడు ఇలాంటి వార్త తెలిసేవాడికి గంట అయినా సరే ఎన్నిసార్లు అని రింగ్ ఇచ్చేస్తుంటాడు. ఎత్తు చెప్పాలి, నేను చచ్చిపోతే నీ వార్త చెప్పబోతా అంటారు. కానీ అలాంటి వార్తలకి వాళ్ళు చేయలేదంట. ఏం చెప్పారంటే వాళ్ళు, కన్నవాటిని విన్నవాటిని మేము చెప్పక ఉండలేము. ఆపేశారంట. మీరు 17వ వచనం చూడండి. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకే ఇక మీదట ఈ నామమును, ఏ నామము? యేసుక్రీస్తు అనే నామము ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మన వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకునేది. అప్పుడు వారిని పిలిపించి, ఎవరిని? యోహాను పేతురుని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మీ మాట ముఖ్యమా, దేవుని మాట ముఖ్యమా? మీరేమో చెప్పొద్దు అంటున్నారు, ఆయనేమో చెప్పమంటున్నాడు. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేం. చెప్తామంతే. చంపేస్తాం. చంపేసుకోండి. చంపేస్తారు నిజంగా. ఏమన్నాడు? చెయ్యి కొట్టరా నీడంటాడు. కొట్టేస్తాను ఇంత గుండెలు రాసుకుంటే తప్ప ఏమీ చేయరు. అందరికీ భయమే. మారిపోయాడు పౌలు. క్రీస్తుని ప్రకటిస్తే చంపేస్తానన్నాడు. క్రీస్తుని ప్రకటిస్తే మామూలుగా ఉండదు. అడవి పంది ఒక తోటని చెరిపేశాడంట ప్రారంభ శతాబ్దాలు. ఆయనే మళ్ళీ ఆ తోట అంతా బాగు చేసి ఎన్నో మొక్కలు నాటాడు. ఎన్నో ఫలాలు దేవుడికి ఇచ్చాడు. ఆత్మ అన్యజనులైన ఫలాలు. ఎవడు ఏమీ చేయలేడు. చెప్పండి అంతే. కన్నవాటిని విన్నవాటిని మనకు కనలేదు, కానీ విన్నవాటిని కూడా ఏం చేయాలి? తబ్బిబ్బు అయిపోవాలి. చెప్పాడా? బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు వాళ్ళు. ఏం చెప్పారు? అదే సూపరు. ఏం చెప్పారు? అదే బైబిల్లో ఉంది కదా. ఏంటి బైబిల్ వాక్యాలు? ఏం వాక్యం అంటే అసలు చెప్పడు. బాగా చెప్పారు. ఇది సర్టిఫికెట్లు ఇవ్వటానికి, ర్యాంకులు ఇవ్వటానికి, మార్కులు ఇవ్వటానికి తప్ప దేనికి పనికిరాదు. అది విన్నది ఏం చేయాలి? చెప్పేయాలి. ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? ఒక సైకాలజీ మీకు తెలుసో తెలీదో, విన్నది వెంటనే చెప్పామనుకుంటే అది జీవితాంతకాలం మైండ్లో ఉండిపోద్ది. చెప్పలేదు అనుకుంటే అది నువ్వే మర్చిపోతావు. చెప్పేసామనుకో మాట నోటంటే వచ్చిందనుకో, అది మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. ఇంకా ఏం చేశారంటే వాళ్ళు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 ఏమంటున్నాడు? పౌలు గారు అంటున్నాడు, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మాపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపబోయిన ఎడల నాకు శ్రమ.
ఏమొస్తుందంటే ఆయనకి సువార్త ప్రకటించకపోతే శ్రమ అంట. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నా వ్యాపారం అని, ఉద్యోగం అని, లేకపోతే అదని ఇదని పని ఆటంకం పెట్టుకుని నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ నాకు నేనే శ్రమ తెచ్చుకున్నవాడిని అవుతాను. ఇది ప్రారంభ శతాబ్దపు క్రైస్తవుల యొక్క ఆరాటం, తపన. దేనికోసం? సువార్త. ఏంటి ఆ సువార్త? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడై లేచాడు. అది చెప్పకపోతే నాకు శ్రమ. ఈయన శ్రమ అన్నాడు. ఇరిమే గారు ఏమన్నాడు తెలుసా? నా ఎముకల్లో మంట అంట. చూడండి, ఏదైనా ఒక సేమ్ పెట్టేపగాయో ఏదైనా బాంబు పెట్టేసి ఏదైనా గొట్టంలో వేసేసి మూతెట్టేసామనుకోండి, ఆ లోన ఏమవుతుంటుంది? అది పైకి కిందకు కాల్చేస్తుంటుంది కదా. కాల్చేసి మంట పుట్టేస్తుంటుంది దానికి. సేమ్ అలాగే ఇరిమే గారి కంట ఎముకల్లోని ఆ మంట పుట్టేసినట్టు అయిపోయిందంట. చూడండి ఒకసారి ఇరిమే గ్రంథం 20 అధ్యాయం. భక్తులు వాళ్ళ తపన చూడండి. ఇరిమే గ్రంథము 20 అధ్యాయం 9వ వచనం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అమ్మా ఏమంటున్నాడు? ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. ఒకవేళ అనుకుంటే అది నా హృదయంలో అగ్నివలె మండుచున్నది, నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేను. గుండెలో ఏమొచ్చేస్తుందంటే ఈయనకి మంట వచ్చేస్తుందంట. ఏమంట? మనకి తింటే మంట వచ్చేద్ది. మనకి ఏంటి? తినకూడని తినేసి బార్డర్ కూడా దాటేసి ఇక్కడ ఈ అన్నవాహికల జారుతూ ఉంటుంది కదా, ఈ జారి దగ్గర ఒక క్లిప్ ఉంటుంది, ఇలా మూసుకుని వదులుతూ ఉంటుంది. అది అంటే మన తిన్న ఆహారం లోనికి వెళ్తున్నప్పుడు అది అలా మూసుకుంటుంది. ఆహారం లోనికి వెళ్ళంగానే అలా తెరుచుకుని ఆహారం వెళ్ళిపోయి ఇలా మూత అడిపోతుంటుంది. ఇది మూత అల్లలేదనుకో చచ్చినట్టే మన పని. ఈ మూతలు తెరిచి ఈ మూత దగ్గర కూడా ఇటు పెట్టేస్తున్నాడు కదా, ఎక్కువ కూరేస్తున్నాడు, జోకరిచ్చి కూరేస్తున్నాడు. కాలులు పేగులు కూరేగా ఆ దాటేసి, ఆ పొట్ట దాటేసి, ఆ క్లిప్ దగ్గర, ఆ క్యాప్ దగ్గర కూడా మూత వేసి దాని దగ్గర కూడా వచ్చేసి పైకి వచ్చేసింది అనుకో, అందులోంచి ఏమవుతుంది? మనకి పొట్టలో ఉండాల్సిందంతా గుండెల్లో ఉంటుంది మంట. ఆ మంట కాదంటే వెళ్ళదు. నిజంగా ఇదే మంట. ఎక్కడ ప్రార్థన పెడతారు? మటన్ ఉంటుందా, చికెనా? ఈ మంట వీళ్ళకి ఏమంట? కూర్చుని తినండి అబ్బాయి, నుంచిని తినాలి. ఎందుకంటే ఆ కుర్చీలు కూడా ఎవడని కూర్చుంటాడని ప్రేమతో అన్నాడం అనుకుంటాం. కాదు, నుంచిని తింటే ఖాళీలోకి ఎక్కువ దూరుతుందని. కూర్చుని తింటే ఆయన నొక్కడిపోయి తక్కువ వెళ్తుందని. దరిద్రం ఈ మంటలకి. ఏమంట? ప్రార్థన పెట్టినా అంటే ఇదేని వాక్యం అందింతాడు, సువార్త ప్రకటింతాడని తప్పని అనుకుంటాం. ప్రార్థన పెడితే ఏదోటి ఖచ్చితంగా ఉంటుంది. ఇంటికాడ తినేస్తున్నాడు. మా ఆవిడ తిడుతుందన్న, గట్టిగా తినేస్తున్నామన్నా అంటే కొలత ప్రకారం గ్లాస్ ఎట్టింది. ఇప్పుడు ఆ మిగతాయి పూడ్చుకోవడానికి ఎక్కడ ఫ్లెక్సీలు కనపడతాయని తిరుగుతాడు. తిండిబోతులు దరిద్రుడు అని చెప్పి బైబిల్ చెప్పింది. తిండి తగ్గించాలా, ఆ మంట తగ్గించాలా. మన మంట పెరగాలి. ఏ మంట పెరగాలి? కన్నవాటిని విన్నవాటిని చెప్పకపోతే నిజంగా మనకి నిద్ర పట్టకూడదు. గుండెలో మంట వచ్చేయాలి. మంట పట్టినప్పుడు అటు ఇటు దొల్లుతాం కదా, అలాగే దొల్లాలి. ఇరిమే గారు అలాగే దొల్లారంట. అసలు ఆయనకి నిద్ర ఎట్టలేదంట. ఆయనకి ఎందుకని? ఆయన పేరు ఎత్తకపోతే, ఆయన ప్రకటించకపోతే ఆయనకి గుండెలో మంట పుట్టేసిందంట. పౌలు గారు ఏమన్నాడు? నాకు శ్రమ అన్నాడు. పేతురు యోహానులు ఏమన్నారు? కన్నవాటిని విన్నవాటిని చెప్పక మేము ఉండలేమంతే, చెప్పేస్తామన్నారు. అంతే. ప్రారంభ శతాబ్దపు క్రైస్తవుల తపన, ఆరాటం, ఆత్మలు రక్షించాలనేటువంటి బాధ్యత మనకి ఇచ్చాడు. మనం ఎలాగ రక్షించాలి? మనం ఎవరి కోసం మనం ప్రాణం పెట్టగలమండి? అవునండి, ఇలా చూడాలి. ఎవరి కోసం మనం ప్రాణం పెట్టగలమా? పెట్టలేము. ఎవరికైనా మనము ఇది అది ఇచ్చి ఇదిగో ఆశీర్వాదం అని చెప్పగలమా? చెప్పలేము. ఉన్నదే ప్రాణం పెట్టినోడు ఆయన, ఆశీర్వాదం ఇచ్చినోడు ఆయన. కానీ అది పంచడానికి మనకి జబ్బు ఏంటి? మనకు నొప్పి ఏంటి? బాధ ఏంటి? అది ఉచితంగా వచ్చింది, ఉచితంగా పంచమన్నాడు ఆయన. అది చెప్పడానికి కూడా మనకేం లేదు. మానేసాం, ఎప్పుడూ మానేసాం. సువార్తల అప్పట్లో దున్నేసేవాళ్ళు మేము. ఎంత దూరం వెళ్ళమని ఎందుకు? మా తాతలు నేతులు తాగారు, మేము వచ్చి మూతులు నాకామన్నట్టు ఉంటుంది. ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు ఏమో సువార్త ప్రకటించారు. అవన్నీ చదువుకొని మేము భలే చెప్పారు వాళ్ళ వాక్యం, బాగా చేశారంటే వాళ్ళ సువార్త. ఇదే
దానికి కాదు చెప్పేది ఇప్పుడు నేను. మనం కూడా ఏం చేయాలి? చేయాలి. ఇంకొక మాట చూడండి, ప్రకటన గ్రంథం 2:3 నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అలయలేదని నేను ఎరుగుదును. ఎవరి కోసం అంట? ఎవరి కోసం? ఎఫెసీ సంఘం గురించి యేసుప్రభువు భరిస్తున్నటువంటి సాక్ష్యం, మంచి సాక్ష్యం. ఏంట సాక్ష్యం? నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదు. అంటే ఆయన నామాన్ని ప్రకటించడంలో, ఆయన స్వార్థను ప్రకటించడంలో వాళ్ళు అలసిపోలేదంట. ఎవరు? ఎఫెసీలు. ఎఫెసీ సంఘం ఏం చేసిందంటే ఎక్కువ స్వార్థ ప్రకటన చేసిందంట. యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని ప్రకటించిందంట. అలసిపోలేదంట వాళ్ళు అసలు. మాకు ఒక ఆయన వచ్చి కూడా ఇదివరకు సువార్త చేస్తాను, నేను ఆటో దగ్గర కూర్చుంటానండి కాపలని కూడా. దేనికంటే భోజనాలు ఏమి ఉన్నాయి కదా, కుక్కలై దూరేస్తాను. ఇంతకీ ఆయన నల్లేక ఈ క్రైస్తవులు అని చెప్పడం, క్రైస్తవుడు అనే దానికి మెయిన్ బేసిక్ ఏంటంటే స్వార్థ ప్రకటించడం క్రైస్తవుడు అనాలి. అలా లేదంట, అలసిపోలేదంట అసలు. మనం అలసిపోయాం. ఎందులో అలసిపోయాం? ఈరోజు 50 నిమిషాలు దాటంగానే అలసిపోయాం. వాక్యం అలసిపోతున్నాం మనం. ఇంటానికి కలుపు, చెప్పడానికి సలుపు. అంటే ఒళ్ళంతా పులపురం అనమాట. సలుపు అంటే అని భూతే అని కొంప తీసి కాదులే. చూడండి ఇంకొక మాట, అపొస్తలుల కార్యములు 21:13 ఏమంటున్నాడు? సో అంటే సువార్త ప్రకటన అంటే ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యం ఎంత తపనతో ఉన్నారో, ఎంత ఆరాటంతో ముందుకు వాళ్ళు వెళ్ళారో వాళ్ళ మాటలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. 21:13 పౌలు, ఇది ఎందుకు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేయదురు ఎలా? నేనైతే ప్రభుని యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవటకు కూడా సిద్ధంగా ఉన్నాను. యెరూషలేములో స్వార్థ ప్రకటిస్తాకి వెళ్తున్నానంటే వాళ్ళు భయపడ్డారు. భయపడకండి, నేను స్వార్థ ప్రకటనలో నా ప్రాణాన్ని వదిలేయటానికి నేను ప్రిపేర్ అయ్యాను. నేను ప్రిపేర్ అయింది మీరు ఆపుతారేంటి అంటున్నాడు. అంటే స్వార్థ కోసం వాళ్ళ ప్రాణాలను కూడా పెట్టేయటానికి సిద్ధపడ్డారంట స్వార్థ ప్రకటన కొరకు. మన స్వార్థ చేస్తున్నామా? మానేసాం. మానొద్దు అని చెప్పాడు గ్రంథంలో. నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే మానకూడనిది ఏంటంటే స్వార్థ ప్రకటన. ఇంకొక మాట, కొరింథీ మొదటి పత్రిక 1:18 ఏమన్నారు తెలుసా? సువార్త వాళ్ళకి ఏంటంట? ఎనర్జీ అంట. సువార్త ప్రకటించలేదనుకో బూస్ట్ తాగినట్టు ఉండేది కదంట వాళ్ళకి. 1:18 సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వేరుతనము కానీ రక్షించబడుతున్న మాకు దేవుని శక్తి. సువార్త మాకు ఎనర్జీ, బలం. ఏమొచ్చేస్తుందంట వాళ్ళకి? బూస్ట్ తాగినట్టు ఉంటుందంట సువార్త చేసిన రోజున వాళ్ళకి. సువార్త చేయకపోతే నీరసం వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంకొక మాట, రోమాపత్రిక 1:16 ప్రారంభ శతాబ్దంలో సువార్తను గురించి అమ్మా సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి అనగా మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయట అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను. ఒకసారి 14 చూడండి. గ్రీసు దేశస్థులకు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను మొరలే అంటున్నాడు. అప్పులైపోయినాడు అంటున్నాడు. ఆ అప్పులు ఎంత గాడిదగుడ్డు. ఓ సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడ్డామంటే అప్పులన్నీ తీరిపోతాయి. అసలు ఈ అప్పు ఎవడు తీరుతాడు? ఏ అప్పు? అంటే ఎవరికి అప్పు ఉన్నాం మనం? దేవుడికి కాదు. అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో రక్షించబడాల్సినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వార్థ ప్రకటించకపోతే మనం ఏమైపోయినట్టు? వాళ్ళకి రుణం ఉండిపోయాం. అందుగురించే నేను సువార్తను గురించి నేను రుణం ఉండిపోతున్నాను కాబట్టి ఆ బాగా తీర్చేసుకోవాలి కాబట్టి సువార్త ప్రకటించేస్తాను. ఇప్పుడు కొంతమంది సిగ్గు ఏంటి? సువార్త చెప్పడానికి నువ్వు కూడా దిగిపోయావా? ఏదేదో పాపలు దిగిపోయినట్టు రుచులు దిగిపోయి ఆడు మందు తాగి కూడా రోడ్డు గట్టంగా పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని స్టప్ పెట్టుకుని ఇలా తాగుతున్నాడు. సిగ్గు లేదు ఆడికి. సువార్త ప్రకటించడానికి మనకి సిగ్గేంటి? పాపం చేసేవాడికి లేదు సిగ్గు. సత్యాన్ని ప్రకటించేవాడికి, యేసుక్రీస్తు వారి రక్షణ సువార్తను ప్రకటించేవాడికి సిగ్గేంటి? నేను సిగ్గుపడను అంటున్నాడు ఆయన. చాలామంది సిగ్గుపడే ముందుకు రావట్లా. కరపత్రికలు పంచాలంటే సిగ్గు. యేసుప్రభుని నమ్ముకున్నారు, యేసుప్రభు అనేవాడికి వీళ్ళకి ఫీలింగు అయ్యో మనం అంటే ఏంటి ఫీలింగ్ అని అంటే ఇది నిమ్మల కులస్తులకు చెందినటువంటి మతం అనేటువంటి ఒక ముద్ర అడిపోయింది కాబట్టి ఆ ముద్ర నీలో ఉండిపోయింది.
ఉండిపోయింది కాబట్టి నేను కూడా నిమ్మన కొలుస్తుంది అనుకుంటారు మా ఆఫీసరు, మా పై అధికారి ఇలా అనుకుంటాడు, అమ్మో చెప్పకూడదు అని భయం, సిగ్గు. అందుగురించి స్వార్థ ప్రకటన ముందుకి వెళ్ళట్లా. స్వార్థ ప్రకటన మానేయటానికి కూడా కారణం ఇదే. ఏంటి వాళ్ళకి? సిగ్గండి చాలామందికి. కానీ పౌలు గారు ఏమంటున్నాడు? స్వార్థ ప్రకటన. నేను సిగ్గుపడను. దేనికి సిగ్గుపడుతుంటాం మనం? స్వార్థ ప్రకటన చేయడానికి సిగ్గుపడుతున్నాం. దేనికి సిగ్గు ఉండదు? మనకు అసలు దేనికి సిగ్గు ఉండదు అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం సిగ్గు వచ్చేస్తుంది. అవునా? వేరే నేను ఇంకేం మాటలు చెప్పదలుచుకోలేదు. ఇక వినాలి, విన్న మాటలు మనసులోకి తీసుకోవాలి, తీసుకున్న మాటల ప్రకారం నడవాలి. ఏం మానకూడదండి మనం? ఏం మానకూడదు? స్వార్థ ప్రకటన చేసేవాళ్ళు ఏముంటుంది తెలుసా? 3 ఉంటాయి. ఇది చెప్పి నేను ముగించేస్తాను. అంటే వచ్చే వారం చెప్తాను. ఇంక చాలా సందర్భాలు ఉన్నాయి చెప్పాలి. చెప్పకపోతే ఈ టాపిక్ నేను న్యాయం చేసిన అవును. 3 ఉన్నాయి. స్వార్థ ప్రకటనలో 3 ఉన్నాయి. 1 భయము, 2 బాధ్యత, 3 భారం. ఒక అమ్మాయిని చూపిస్తాను, చిన్నపిల్ల. మనందరూ కూడా సిగ్గుపడతాం ఆ పిల్లని చూసి. ఆ చిన్నదాన్ని చూసి మనం అందరం సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎవరమ్మాయి? చూడండి ఒకసారి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. ఇది చెప్పి నేను ముగించేస్తానండి. చిన్న పాప అండి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం. సువార్త ప్రకటనలో 3 ఉంటాయి. సువార్త ప్రకటన చేసేవారికి 3 ఉంటాయి. 1 భయం, 2 బాధ్యత, 3 భారం. అవునా? భయం, బాధ్యత, భారం. మొదటి వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలిగజేసి ఉండెను గనక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకు పోయి ఉండేరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాని భార్యకు పరిచారము చేయుచుండెను. ఒక చిన్నది కనపడుతుంది ఇక్కడ. ఇదివరకు యుద్ధాలకు వెళ్తున్నప్పుడు ఆ డబ్బు ఎత్తుకొచ్చేసేవారు, వాళ్ళు ధనం ఎత్తుకొచ్చేసేవారు. ఏదైనా పనికొస్తారని చెప్పి చక్కగా ఉన్న ప్రజలను కూడా ఎత్తుకొచ్చేసేవారు. యుద్ధంలో ఎత్తుకొచ్చేసేవారు. ఆ ఎత్తుకొచ్చే క్రమంలో ఒక చిన్నది దొరికింది. ఆ చిన్నది ఎవరి దగ్గర పనిచేస్తుంది? సిరియా సైన్యాధిపతి దగ్గర పనిచేస్తుంది, నయమాన్ దగ్గర. ఆ ఇంట్లో పెట్టుకున్నారు. తన భార్యకి ఏం చేస్తుందంట? పరిచారం చేస్తుందంట. 3వ వచనం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా. ఇక్కడ 3 విషయాలు చెప్పాను మీకు. సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను ఎత్తుకెళ్ళిపోయినటువంటి పాప బంధించినట్టే కదా. అక్కడ ఫ్రీగా ఉన్నా బంధించినట్టే. ఆ పాప ఏముండాలి? ఆ పాపకి చిన్నదానికి ఏముండాలి? వీడు తిక్క తీర్చే భయం ఉండకూడదు. వీడు తిక్క తీర్చేయాలి. వీడు ఎలా ఆయన సైన్యాధిపతి పాపం, ఆయన మంచి పరాక్రమశాలి, మంచి బలంగా ఉన్నాడు, ఎలా నుంచున్నాడు. ఆయన నడిచి వెళ్తుంటే దడదళ్ళు ఆడిపోతున్నారు. ఆయనతో మాట్లాడడానికి కూడా భయపడిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ పాప మొత్తం అది ఏం చూసిందో తెలీదు. సట్టెప్పంగానే అతనికి కుష్ఠరోగం ఉందని చూసింది. ఒంటి మీద కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగం చూసిన పాప ఏం చేసింది? ఖచ్చితంగా నా దేశంలో ఉన్నటువంటి ఏలిషా దగ్గరికి వెళ్తే ఇతను కుష్ఠు తగ్గుతుంది. తర్వాత తగ్గిద్ది అనుకోవటమే కాదు, వెళ్ళి ఎంత ధైర్యం ఉండాలో ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏంటంటే కుష్ఠు ఉందని తెలిసిందని చెప్తేనే చంపేస్తారని భయపడతారు. అలాంటిది వెళ్ళి ఆ పిల్ల ఏం చేసింది తెలుసా? చెప్పింది. ఆ మాట ఇచ్చుకుని అక్కడ వెళ్ళినట్టు రాజు దగ్గరికి సమాచారం పట్టుకెళ్ళినట్టు చెప్పాడు. ఇందులో 3 సంగతులు కనపడుతున్నాయి. 1 భయం. ఏంటి ఆ భయం? మీరు నెగిటివ్గా తీసుకుంటున్నారు. నేనేమంటానంటే భయం, ఏ భయం ఉందో తెలుసా? ఎవరో పొరుగువారి దేశంలో, శత్రు దేశంలో, శత్రువు ఇంట్లో ఉన్నటువంటి పాప ఆ శత్రువు విషయంలో భయం కలిగి ఉంది. ఏ భయమో తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏ భయం ఇది? దేవుని భయం. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ, అవతలోళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ, నేను చెప్పకపోతే నేను దేవుడు చెప్పిన ఆజ్ఞని నేను ధిక్కరించిన దాన్ని అవుతాను. చెప్పేయాలి. ఇక్కడ ఏలీషా యేసుక్రీస్తు వారి స్థానంలో
నయమాను ఒక పాపి స్థానంలో, ఈ చిన్నది ఒక క్రైస్తవుడి స్థానంలో ఉన్నారనుకోండి, ముందు భయపడింది. చెప్పాలి ఖచ్చితంగా, బాధ్యత నా మీద ఉంది. ఇవాళ క్రైస్తవులుగా నీ మీద నా మీద బాధ్యత ఉంది. పాపం అనే కుష్టితో చాలామంది ప్రజలు ఉన్నారు. ఆ కుష్టి వాళ్ళకి కనపడదు, మనకు కనపడుతుంది. అది చెప్పాలి వాళ్ళకి బాధ్యత అది భయంతో చెప్పాలి. ఏ భయం? దేవుని భయం. ఆమె ఏం చేసింది? ఆ పాప ఏం చేసింది? చెప్పింది. ఏంటది? బాధ్యత. నా బాధ్యత అది. ఏ బాధ్యత? మనకు బాధ్యత ఉందా? ఏంటో బాధ్యత? సామెతల గ్రంథం 24:11 చూడండి. బాధ్యత ఏంటో? సామెతల గ్రంథం 24:11. ఏంటి మన బాధ్యత? చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. బాధ్యత లేదా నీకు? బాధ్యత లేదా? ఆ చిన్నది ఏం తీసుకుంది? దేవుని మీద భయంతో బాధ్యతను తీసుకుని చంపేస్తాడు. చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఏలీషా దగ్గరికి వెళ్తే ఇతని రోగం తగ్గుతుంది. నా యేసుని నమ్ముకుంటే నువ్వు రక్షించబడతావని మనం చెప్పగలిగే పరిస్థితి ఏది చెప్పండి? వాళ్ళ రాజులు, వాళ్ళు ఉన్నవాళ్ళు, లేకపోతే వాళ్ళ ఏళ్ళు వాళ్ళు ఉంటారేంటి? ఇది అవసరం ఏంటి అని భయపడుతుంటాం. మనం బాధ్యతని మర్చిపోతున్నాం, బాధ్యతని విస్మరిస్తున్నాం. ఆ పిల్లకి ఇంకోటి ఏముంది? బాధ్యత అయిపోయిన తర్వాత భారం. ఏ భారం? యోధపత్రిక 23వ వచనం. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యోధపత్రిక 3వ వచనం, 23వ వచనం, 22, 23 చదువుతున్నాను చూడండి. సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. ఇది భారం. అగ్నిలో నుండి లాగినట్టు. అగ్నిలో నుండి లాగుతామంటే ఒక వస్తువుని కాలుతున్నాం అనుకోండి, అగ్నిలో ఇలా తీస్తున్నాం అనుకోండి, కాలుతుంది మన చెయ్య? కాలుతుంది. అంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి, కానీ నువ్వు భారాన్ని మాత్రం విడిచిపెట్టుకో. ఏంటి? ఆత్మల భారం. ఆత్మలు రక్షించాలనే తపన భారం. అది ఆ పాపకు ఉందా లేదా? అదే భౌతిక సంబంధంగా చెప్పాడేమో, కానీ ఆత్మ సంబంధంగా అది మనకి అప్లై అవుతుంది. భయం, బాధ్యత, భారం. ఆ చిన్నది మనల్ని సిగ్గుపడేలా చేస్తుంది అనుకుంటున్నా. అవునా కాదండి? మనం ఉందా? అది స్నేహం చేస్తాం. మన అన్యులతో స్నేహం చేస్తాం. వాళ్ళ దగ్గర డబ్బులు అప్పులు తెచ్చుకుంటాము, వాళ్ళ విందులకు పిలిస్తే వెళ్తాము, వాళ్ళ దగ్గర పనులు చేస్తాం, వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చిన శాలరీతో బతుకుతాం, కానీ వాళ్ళకి ఏమీ చెప్పం. మన పాపం వాళ్ళు మన మీద అంత ప్రేమ చూపిస్తారు, వాళ్ళ మీద మన ప్రేమ చూపిస్తున్నాం. మనకు బాధ్యత మర్చిపోయాము, భయం లేదు, భారం అంతకంటే లేదు. పాపం మనల్ని ప్రేమిస్తారు కదండి. వాళ్ళ దగ్గర ఉన్న ప్రేమ మన క్రైస్తవుడి దగ్గర లేదనే చెప్పాలి. ఎందుకనంటే సువార్త ప్రకటన మానేశారు. భయంతో మానేశారు. ఏ భయం? వాళ్ళు పెట్టేస్తున్నారులే, ఈ గ్రామంలో ఎటువంటి అన్యమత ప్రచారం చేయకూడదు. ఎవరు చెప్పారు? రాజ్యాంగం ఇచ్చిందా? రాజ్యాంగం ఇచ్చిందంటే చెప్పొద్దని. భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? మత స్వతంత్ర దేశం అండి ఇది. మన ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఎవరైనా చూసి గర్వపడే దేశం ఇది. ఎందుకో తెలుసా? ప్రతి దేశంలో మత స్వేచ్ఛ లేదు, మన భారతదేశం గొప్పది. మత స్వాతంత్ర హక్కు అందరికీ ఉంది. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు, ఎవరి దేవుడి విశ్వాసాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. అలాంటి గొప్ప దేశం ఇది. అలాంటి గొప్ప దేశంలో మా ఏరియాకి రావద్దని చెప్తే మనం ఆగిపోతామా? బ్యాండ్ కొట్టు పెట్టొద్దు మా ఏరియాలోనే ఎవడ పెట్టడం? పెడతారండి. మా ఏరియాలో మా ఆరోగ్యాన్ని పాడు చేసి ఈ మాంసం అమ్మొద్దని ఎవడ పెట్టడం? ఏం పెట్టేస్తాడు? అన్యమత ప్రచారం మా ఊళ్ళో చేయొద్దని పెట్టేస్తాడు. బ్రాండ్ కొట్టేట్టద్దని చెప్పు. భయంకరమైన పరిపాలన చేసి వాడిని ఎదిరించలేవు. నువ్వు ఎవరిని ఎదిరించేస్తావు? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించు అనేటువంటి ఆజ్ఞని చేతపుచ్చుకుని వస్తున్న క్రైస్తవుల మీద మాత్రం చెలరేగిపోతావు. అవునా? చూడండి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఈరోజు ఈ అంశం ద్వారా కొంతైనా మనం మెరుగుపరుచుకోవాలి. స్వార్థ ప్రకటన కొరకే మనం సిద్ధపడాలి. మానకూడదు. అది శ్రమ అనుకోవాలి. చేయకపోతే చెప్పక ఉండలేమనుకోవాలి. ప్రాణం దానికోసమే పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనాలి. అవునండి?
అదేనా నేను ఇప్పటివరకు మనం విన్నది? చేస్తారా సువార్త ప్రకటన? చేద్దామా కలిపి? మీరు వ్యక్తిగతంగా చేస్తానంటే పాంప్లెట్లు నేను ఇస్తా. మేము వెళ్ళిన చోటల్లా మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఇస్తాం. సిగ్గు మనకి, ఈ సమస్య లేదు ఇక. సిగ్గు ఈడి నా ఇప్పుడు మనం పాంప్లెట్ ఇచ్చామనుకోండి, ఒక ఏదన్నా పెళ్లి కార్డు పుల్లు తాగుబోతుడికి ఇచ్చి పెళ్లి కార్డు ఇచ్చి పంపించామనుకో మనకేమవుతుంది? మనకి సిగ్గు. ఎవరికి? పెళ్లి కార్డు ఎవరైతే పంపించారో ఆ వ్యక్తి సిగ్గుపడాలి తాగుబోతుడికి ఇచ్చి పంపిస్తే. అవునా? ఇదేంటారు బాబు తాగుబోతుల చేత పంపించాడు, అరే ఎవరు దొరకలేదేంటారు ఇక అని అంటారని పెళ్లి కార్డు ఇచ్చినోడు సిగ్గుపడాలి. అంటే నేను ఎందుకంటానంటే సువార్త ప్రకటించేవాడు సిగ్గుపడకూడదు. నీకు ఇచ్చి సువార్త చేయమన్నాడు చూసావు, ఆయన సిగ్గుపడాలి. ఎందుకని? ఏ పనికి మనల్ని పంపుతున్నాను, ఏం ముంచుకొస్తారో ఏంటో, అసలు వీళ్ళ జీవితాలే బాగోలేదు, ఆ ఏరియాలు ఏం చేస్తున్నాడు, ఈయన సువార్త చేయమన్నాను, ఈడేమో పాపం చేస్తే ఈడు సువార్త చేస్తే మళ్ళీ నా సువార్త ఆటంకం వస్తుందని ఆయన సిగ్గుపడాలి. ఒక కొసమేరపు ఏంటంటే దేవుడు కూడా సువార్త చేశాడా? ఎక్కడ? ఎవరికి ప్రకటించాడు సువార్త? ఎవరికి చేశాడు సువార్త? వచ్చే వారం చూద్దాం. దేవుడే బాధ్యత తీసుకుని చేశాడు. నువ్వు నేను ఆ బాధ్యతని విస్మరించాం. బాధ్యత లేదు, భారం లేదు, భయం అంతకంటే లేదు. ఈ మాటలు మీరు ఆలోచిస్తారని కనీసం మీరు మీ చుట్టుపక్కల కొంతమందికైనా మీరు మేము ఇలా ఇది చెప్పాలి అది చెప్పాలి మాకు తెలియట్లేదని అని కొంతమంది తప్పించుకుంటారు. అందుకొచ్చి నేనే పాంప్లెట్లు ఇస్తాను. ఆ మంచి సందేశం ఉంటుంది. ఎవరు కూడా మతానికి సంబంధించినటువంటి పాంప్లెట్ అని ఎవరో అనుకోరు. జీవితాలు విలువలు నేర్పించే గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు అవి. ఈ మాటలు విన్నారు కనుక బాధ్యతని మీరు తీసుకుంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.